హాయ్ ఫ్రెండ్స్, 9th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు భారీ శుభవార్త తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్. పేదింటి విద్యార్థుల కోసం ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అనేది ప్రకటించింది. అయితే ఈ స్కాలర్షిప్ మీరు పొందాలంటే ఉండవలసిన అర్హతలు ఏమిటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఈ స్కాలర్షిప్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ ఐటమ్స్, గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి. ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వగలరు. అయితే దేశంలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉన్నత విద్యలు అలానే పై చదువులు చదవాలని అనుకునే వారికి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ మరోసారి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల నుండి పీజీ స్థాయి వరకు చదువుతున్న వారికి ఈ సంవత్సరం ఆశా స్కాలర్షిప్ను ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ కోసం మొత్తం 90 కోట్లు కేటాయించగా 23,000 మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇది విద్యారంగంలో ఎస్బీఐ ఫౌండేషన్ చేపడుతున్న గొప్ప కార్యక్రమంగా చెప్పవచ్చు. ఈ స్కాలర్షిప్కు ఎలిజిబుల్ కావాలంటే కొన్ని అర్హతలైతే పాటించాల్సి ఉంటుంది. 9th క్లాస్ నుంచి పీజీ వరకు చదువుతున్న ప్రతి ఒక్కరూ ఇది అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు 2024 నుంచి 2025 విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్క్స్ లేదా 7 CGPAతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో కొంత సడలింపు అనేది ఉంటుంది. వీరికి ముఖ్యంగా కుటుంబ వార్షిక ఆదాయం 3 lakhs నుంచి 6 lakhs మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారికి ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా వచ్చే స్కాలర్షిప్ ఒక వరంలా చేరుతుంది. ఈ స్కాలర్షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు లభించే ఆర్థిక సహాయం ఒక అసాధారణమని చెప్పాలి. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 15,000 నుంచి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధులు వారి చదువుల ఖర్చులను, ఇతర అవసరాలను తీర్చడానికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. అర్హులైన విద్యార్థులు తప్పకుండా ఈ స్కాలర్షిప్ నోటిఫికేషన్ పరిశీలించి వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలంటే కనీస హాజరు ఉత్తీర్ణ మార్కులను పాటించాల్సి ఉంటుంది. ఈ విలువైన స్కాలర్షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు తమ ఉన్నత విద్య ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ నెల వరకు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా డేట్ పొడిగించే అవకాశాలైతే ఉన్నాయి. చదువులో ప్రతిభ ఉన్న పేదరికంతో పై చదువులు చదువుకోలేని వారికి ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే స్కాలర్షిప్ ఒక గొప్ప వరమని చెప్పాలి. ఉన్నత విద్యను చదువుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అద్భుతమైన అవకాశం అనేది విద్యార్థులు ఎవరూ మిస్ చేసుకోవద్దు. మీ ఆర్థిక అడ్డంకులు తొలగించుకోవడానికి ఇది సరైన సమయం. మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్ లింకు అనేది డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్లో చూపిస్తున్న వెబ్సైట్కి లాగిన్ అయ్యి లేదా కొత్త ఖాతా క్రియేట్ చేయండి. నెక్స్ట్ వన్, సెర్చ్ బార్లో ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అని టైప్ చేయండి. స్కాలర్షిప్ పేజ్ ఓపెన్ చేసి అప్లై నౌ బటన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత అవసరమైన డాక్యుమెంట్స్ని అప్డేట్ చేయాలి. తరువాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ స్కాలర్షిప్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటంటే విద్యార్థుల ఆధార్ కార్డు, పాస్ఫోటో, గత సంవత్సరం మార్క్ షీట్ స్కాన్ కాపీ, బాన్ఫైడ్ సర్టిఫికేట్, తల్లి లేదా తండ్రి యొక్క బ్యాంక్ పాస్బుక్ కాపీ. ఇవి అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ స్పష్టంగా స్కాన్ చేయాలి. తరువాత తప్పులు లేకుండా వివరాలతో అప్లై చేయాలి. మోసపూరితమైన సమాచారం ఉన్నట్లయితే స్కాలర్షిప్ అనేది రద్దు అవుతుంది. అలానే ఒకసారి మాత్రమే అప్లై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు ముందుగా తెలియాలంటే నా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.